ఇప్పుడు స్పీకర్ సార్ ఏం చేసిన గతంలో అసలు మీరు పార్టీలు మారిరా లేదా, మీరు కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, మీరు పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది, మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు అని చెప్పేమో బీఆర్ఎస్ వాళ్ళు పిటిషన్లో చెప్తా ఉన్నారు. మరి మీరు కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా కన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ సార్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పిండు. దాదాపు పార్టీ మారినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసిరు. స్పీకర్ సార్కు రిప్లై ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేస్తలేరు. ఒకటి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రెండోది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వీళ్ళిద్దరు అఫిడవిట్ దాఖలు చేస్తలేరు. స్పీకర్ సార్కి ఎక్కడ కూడా రిప్లై ఇస్తలేరు. ఇంకా హైకోర్టుకు కోపం వచ్చి హైకోర్టు దాదాపు 2 వారాల సమయం ఇచ్చారు. మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ చాలా సమయం దాటిపోయింది కాబట్టి 2 వారాలలో మీరు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే, అఫిడవిట్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, మీరు పార్టీ మారిరా లేదా, మీరు ఏ పార్టీలో ఉన్నారనేటటువంటి సమాధానం స్పీకర్కి చెప్పాల్సిందే, కోర్టుకు చెప్పాల్సిందే అని చెప్పి హైకోర్టు 2 వారాల సమయం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కి అఫిడవిట్ దాఖలు చేస్తారు. సో స్పీకర్ సార్ ఇదంతా చూస్తాడు. స్పీకర్ సార్ బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతాడు, 2 ఎమ్మెల్యేలు మరి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు, మరి మీరేమన్నా చెప్తారా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా 1 వీక్ టైం ఉంటుంది. మొత్తం 3 వారాలు. జూలై 20వ తారీఖు, జూలై 20వ తారీఖు అంటే వచ్చే నెల 20వ తారీఖు హైకోర్టులో విచారణ ఉన్నది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు ఒకేసారి విచారణ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ మారినటువంటి 2 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయినా లేకపోతే దానం నాగేందర్ ఇదే ముచ్చట చెప్తారు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మేమే కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, కాంగ్రెస్తో మాకు సంబంధం లేదని చెప్పి ఈ ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో మాట మార్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు స్పీకర్ సార్ బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతాడు. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఒక 1 వీక్ టైం ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా స్పీకర్ సార్కు సమాధానం చెప్పాలి, కోర్టు దృష్టికి తీసుకుపోవాలి. లేదు వీళ్ళు పార్టీ మారినారని చెప్పి మరి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా స్పీకర్ సార్ దగ్గరికి తీసుకుపోవాలి, అలాగే కోర్టు దృష్టికి కూడా తీసుకుపోవాలి.